సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను వేమన శతకంలోని 471 నుండి 480 పద్యాలను మీకు వివరించబోతున్నాను. చదువు రాదటన్న సామాస్యత ఇకేలా, బుద్ధి కుదరకున్న పొందికొకటి, గురుని కూర్పముక్తి కరతలామలకమౌ, విశ్వదాభిరామ వినురవేమా. చదువు రాదటన్న సామాస్యత ఇకేలా, బుద్ధి కుదరకున్న పొందికొకటి, గురుని కూర్పముక్తి కరతలామలకమౌ, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. విద్య రానటువంటి వాని సమత్వం, కాస్తైనా ఇంగిత జ్ఞానం, బుద్ధి లేని వాని పొందిక నిష్ఫలము. అలాగే మనకు జ్ఞానాన్ని ప్రసాదించి ఉత్తమ మార్గంలో పయనించేలా చేసే గురువుకి సేవ చేయని జీవితం నిస్సారమైనది. కావున గురువుకు సేవలు చేసుకొని మోక్షమును సులభముగా పొందవలెను అని భావము. ఆడుదాన్ని చూడ అర్థంబు చూడగా, బ్రహ్మకైన నెత్తు రిమ్మ తెగులు, బ్రహ్మయాలి త్రాడు బండి రేవున త్రెంచ, విశ్వదాభిరామ వినురవేమా. ఆడుదాన్ని చూడ అర్థంబు చూడగా, బ్రహ్మకైన నెత్తు రిమ్మ తెగులు, బ్రహ్మయాలి త్రాడు బండి రేవున త్రెంచ, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. అందమైన స్త్రీలను చూసినప్పుడు, ధనమును చూసినప్పుడు వాటి మీద ఆశను అదుపు చేసుకోవడం ఆ బ్రహ్మదేవునికైనా సాధ్యము కాదు. బ్రహ్మ తన పుత్రిక అయిన వాగ్దేవిని మోహించి వివాహం చేసుకున్నాడు. కావున అతని భార్య తాడు రేవు గట్టున త్రెంచ అని వేమన కవి బ్రహ్మదేవుడిని నిందిస్తున్నాడని భావము. గువ్వ కొరకు మేను కోసియాసి బిరాజు, వార్త విడువరాక కీర్తికెక్కే, ఓగు నెంచబోవరుపకారి నెంతురు, విశ్వదాభిరామ వినురవేమా. గువ్వ కొరకు మేను కోసియాసి బిరాజు, వార్త విడువరాక కీర్తికెక్కే, ఓగు నెంచబోవరుపకారి నెంతురు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ
ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఎవరికి ఉపయోగం లేకుండా ఉండేవారిని ఎవరు జ్ఞాపకం పెట్టుకోరు, కానీ ఇతరులకు ఉపకారం చేసేవారిని తరతరాల పాటు స్మరించుకుంటారు. పావురం ప్రాణాన్ని రక్షించేందుకు శిబి చక్రవర్తి రక్తం ధారాపాతంగా కారుతున్నప్పటికీ తన తొడను కోసి ఇచ్చాడు. అందుకే శిబి చక్రవర్తి చరిత్రలో నిలిచిపోయాడు అని భావము. జగడమునకు బోదు జారిని ఎప్పుడు, మాయ చేసి పురుషు మమత బెట్టు, కాని మాటలాడు గయ్యాలి సతతము, విశ్వదాభిరామ వినురవేమ. జగడమునకు బోదు జారిని ఎప్పుడు, మాయ చేసి పురుషు మమత బెట్టు, కాని మాటలాడు గయ్యాలి సతతము, విశ్వదాభిరామ వినురవేమ. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. గయ్యాలి స్వభావం కలిగిన భార్య అయితే అప్రయోజకమైన మాటలతో ఎప్పటికప్పుడు బాధ పెడుతుంది. కానీ జారిని స్వభావం ఉన్న భార్య మాత్రం భర్తతో గొడవలకు దూరంగా ఉండి ప్రేమగా నటిస్తూ అతనిని మోసం చేయడంలో నైపుణ్యం సంపాదిస్తుంది. కావున ప్రేమను ప్రదర్శిస్తూ మోసగించే భార్య కంటే గయ్యాలి భార్యయే ఎల్లప్పుడూ మేలు అని భావము. పరము కోరనట్టి పామర జనులకు స్థిరముగాదు బుద్ధి చిక్కబోదు, తరముగాని పరము తలపోత ఎగురోత, విశ్వదాభిరామ వినురవేమ. పరము కోరనట్టి పామరాజనులకు స్థిరముగాదు బుద్ధి చిక్కబోదు, తరముగాని పరము తలపోత ఎగురోత, విశ్వదాభిరామ వినురవేమ. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. భగవంతుని పట్ల పరతత్వము పట్ల అసలు ఆసక్తి లేని పామర జనుల యొక్క బుద్ధి ఎప్పటికీ స్థిరంగా నిలువదు. బుద్ధి స్థిరత లేని వారికి భగవత్ స్మరణ మిక్కిలి రోతగా ఉంటుంది అని భావము. చేయదగిన వేళ చేసెడి కార్యంబు, వేగపడియొనర్ప విషమదౌను, బుడమకాయ చేదు ముదిసిన తీపౌను, విశ్వదాభిరామ వినురవేమ. చేయదగిన వేళ చేసెడి కార్యంబు, వేగపడియునర్ప విషమదౌను, బుడమకాయ చేదు ముదిసిన తీపౌను, విశ్వదాభిరామ వినురవేమ. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము.
సమయానుసారంగా పనులను చేయడం అవసరం. తొందరపడితే ఫలితం తప్పుగా మారవచ్చు. బుడమకాయ మొదట చేదుగా ఉన్న పక్వానికి వచ్చినప్పుడు తీయగా మారుతుంది. కాబట్టి దానిని ముందే కోసివేస్తే ఎటువంటి రుచి ఉండదు కదా అని భావము. క్షమగలట్టి అతడు సాధువై శోభించు, నోర్పు పోలు నట్టి దుర్విగలదే, వన్నె వచ్చు మేలు లెన్ని అయినను కూడు, విశ్వదాభిరామ వినురవేమా. క్షమగలట్టి అతడు సాధువై శోభించు, నోర్పు పోలు నట్టి దుర్విగలదే, వండె వచ్చు మేలు లెన్ని అయినను కూడు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. శాంత స్వభావం కలిగేవాడే సాధువుగా విరాజిల్లుతాడు. దానికి సాటి అయిన గుణము మరొకటి లేదు. శాంతం సహనం వల్ల ఎంతో కీర్తి లభిస్తుంది, ఎంతో మేలు కూడా చేకూరుతుంది అని భావము. తానును నేనని వేరుగా మానసమున తలచునట్టి మానవుడెటులు, కానగనేరడు తత్వము మౌనులతో తిరిగి అయినా, మహిళో వేమా. తానును నేనని వేరుగా మానసమున తలచునట్టి మానవుడిటులు, కానగనేరడు తత్వము మౌనులతో తిరిగి అయినా, మహిళో వేమా. ఓ వేమ, ఇతరులను వేరొకడు అని, తనవారిని మనవాడు అని భేదభావంతో చూడటం అలవాటు చేసుకున్న మనిషి యోగుల సన్నిధిలో తిరుగుతూ వారి సహవాసాన్ని పొందుతూ ఉన్నా కూడా ఆంతర్యార్థమైన శివతత్వాన్ని ఎప్పటికీ సరిగా అర్థం చేసుకోలేడు. ఎందుకంటే భేదబుద్ధి ఉన్నంతకాలం పరమార్థ జ్ఞానం కలగదు. సమత్వభావం లేకుండా దైవత్వాన్ని గ్రహించడం సాధ్యం కాదు అని భావము. అనగనగరాగమతి రమ్యమయ్యుండు, పెనగ బెనగ సతికి ప్రేమ పుట్టు, తినగ తినగ వీంబు తీయనయ్యుండదా, విశ్వదాభిరామ వినురవేమా. అనగనగరాగమతి రమ్యమయ్యుండు, పెనగ బెనగ సతికి ప్రేమ పుట్టు, తినగ తినగ వేము తీయనయ్యుండదా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. నిరంతరం సాధనతో శ్రద్ధతో అభ్యాసం చేస్తూ ఉంటే సంగీతంలోని రాగాలపై నెమ్మదిగా పట్టు ఏర్పడుతుంది. మొదట కష్టంగా అనిపించిన తరువాత సులభంగా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే
మొదట చేదుగా అనిపించే వేపాకు కూడా అలవాటు పెరిగిన కొద్దీ రుచికరంగా అనిపించగలదు. ఇదే విధంగా మనసును చెడు మార్గాల వైపు మళ్లించకుండా, కులటలపై ఆసక్తిని చూపకుండా, తనకు కలిగిన సత్ప్రాప్తమైన భార్యతోనే ఎల్లప్పుడూ సాన్నిహిత్యంగా జీవిస్తే ఆ భార్యకు భర్తపై సహజమైన ప్రేమ అనురాగం మరింత బలంగా పెరుగుతుంది అని భావము. రాయి రాయి గూర్చి రాయగా రాయంగా నున్ననైన ఎట్టులన్ని పనులు పాటు చేసినంత పరిపాటియగునయా విశ్వదాభిరామ వినురవేమా. రాయి రాయి గూర్చి రాయగా రాయంగా నున్ననైన ఎట్టులన్ని పనులు పాటు చేసినంత పరిపాటియగునయా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. రాయిని రాయితో మెల్లగా రుద్దుతూ ఉంటే అది క్రమంగా నునుపుగా మారినట్లే ఏ పని అయినా సహనం, కృషి మరియు నైపుణ్యంతో జాగ్రత్తగా చేస్తే అది మంచి ఫలితాలను ఇస్తుంది. తొందరపడి లేదా అలసత్వంగా చేసిన పని అంతగా ఫలప్రదంగా ఉండదు. కానీ పట్టుదలతో, శ్రమతో చేసిన కార్యం తప్పకుండా సత్ఫలితాన్ని అందిస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.